మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ ద్వారా ఈ వీడియో కనీసం ఒక 100 మందికి షేర్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మరొక విషయం, పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అసలు నిజం అనేది తెలుస్తుంది. సో ఫుల్ వీడియో చూడండి, మధ్య మధ్యలో చూడొద్దు, ఫుల్ వీడియో చూడండి. ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ గారు ఏమంటున్నారంటే, శివశంకర్ వరప్రసాద్ మూవీ చూడటం వల్ల చాలామంది విడిపోయినటువంటి జంటలు, కోర్టు మెట్లు ఎక్కినటువంటి జంటలు కలుసుకుంటున్నారు. అంటే డైవర్స్ తీసుకున్నటువంటి కొంతమంది జంటలు ఉంటారు కదా, వాళ్ళు విడిపోయి మా సినిమా చూసి కలుసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం కదా అని అంటే, వెంటనే చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్. ముందు మీ కూతురుకి చెప్పుకోవయ్యా స్వామి, మీ కూతురు నిహారికి 2 కూతుళ్ళు మొగుళ్ళని వదిలేశారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, అలాగే అసలు మంచి చెప్తే తప్పేంటండి? మంచి చెప్తే తప్పయిందా చెప్పండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి. ఒక 70 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి, అంటే ఒక 70 సంవత్సరాలు ఒక పెద్ద ఆయనగా మనం భావించాలి. ఆయన మంచి చెప్పారు, దాన్ని పట్టుకోవాలి. కానీ నీ కూతుళ్ళ సంగతి చూసుకో. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీల జోలికి మనకు అనవసరం. ఫ్యామిలీలు గురించి మాట్లాడే హక్కు లేదు మనకి. సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమా చూడడం వల్ల మంచి జరిగింది కదా, దాంట్లో రాంగే ఉంది. ఆయన ఏమన్నా రాంగ్ ఎక్కడైనా మాట్లాడా? వాళ్ళ కూతుళ్ళు అలా చేసినందుకు మరి వాళ్ళ కూతుళ్ళకి దాని గురించి మనకి అనవసరం కదా, మనకి అనవసరం. మీ కూతురు ఉదయ్ కిరణ్ అది ఇది, ఉదయ్ కిరణ్ చచ్చిపోయాడు, ప్రతిసారి ఉదయ్ కిరణ్ జీవితాన్ని నాశనం చేశారు. మీ కూతుళ్ళు మొగుళ్ళను వదిలేసి బయట తిరుగుతున్నారు, ఒక కూతురం పబ్బుల్లో తిరుగుతుంది. ఇలాంటి మాటలు దేనికండి? పాపం ఆయన ఎంత బాధపడతారు ఈ మాటలు వింటే. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలు ఉన్నాయి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ? తప్పండి, ఇట్లా మాట్లాడకూడదు. ఆయన మంచి చెప్పినప్పుడు మంచి తీసుకోండి. ఏమన్నా అన్యాయం చేశారప్ప చిరంజీవి గారు? మీకు చేయలేదు కదా. సినిమా హిట్ అయింది, 150 కోట్ల కలెక్షన్ వచ్చింది.